నమస్తే కేటెన్ ఫైనస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి రెవెన్యూ అధికారులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి ఓటర్లు ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం స్త్రీ పురుషలింగం భేదం లేకుండా 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని ఆర్డీఓ రామ్మూర్తి తెలిపారు. ధనవంతులు పేదవారు అని భేదం లేకుండా అందరికీ రాజ్యాంగం సమానమైన ఓటు హక్కు ఇచ్చిందన్నారు. ఓటు హక్కును పొందడంతో పాటు ఎన్నికలు ఓటింగ్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా ఓటు హక్కును పొందిన వారికి ఓటు ఐడి కార్డులు అందజేయడంతో పాటు సీనియర్ సిటిజన్కు సన్మానం చేశారు. ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని భాష లేదా ఎటువంటి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు ప్రతిజ్ఞ చేస్తున్నాము. మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే, మీరు అంటే 18 సంవత్సరాల వాళ్ళు దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రాసెస్ చేసి మళ్ళీ ఓటర్ నమోదు చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే బిఎల్ఓ వ్యవస్థ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు మొత్తం పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడి అనేది ఉండదు. ఒకటి, అదేవిధంగా ఈ కొత్తగా నమోదైన ఓటర్లను ప్రోత్సహించడం ఒకటి. అదేవిధంగా చాలా వరకు కొంతమంది సీనియర్స్ ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఓటు వేస్తుంటారు. ఓటర్ను నమోదు చేసుకోవాలనే సంబరం కాదు, ప్రతి ఎన్నికల్లో కూడా ఓటేయాలి. ప్రతి ఎన్నికల్లో కూడా ఓటేయాలి. ఎన్నికలు అంటే మనకు చట్టసభలో జరిగే ఎన్నికలు వేరే ఉంటాయి, స్థానిక సంస్థలో జరిగే ఎన్నికలు వేరే ఉంటాయి. చట్టసభలు అంటే పార్లమెంటు, అదేవిధంగా అంటే పార్లమెంట్ ఎన్నికలు అంటాం, ఎంపీ అంటాం, అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికలు అంటాం. ఇవి చట్టసభలో జరిగే ఎన్నికలు, మనం ఎన్నుకునే. స్థానిక ఎన్నికలు వచ్చేసి మనం జరిగేటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కానీ, మన స్థానికంగా మున్సిపల్ అయితే మున్సిపల్ కౌన్సిలర్ ఆర్ కార్పొరేటర్ అంటాం. అంటే ఈ స్థానిక ఎన్నికలకు స్థానిక సంస్థలకు సంబంధించింది. ఈ రెండింటికి మనకు ఓటు వేయడానికి అనేది మనకు అవకాశం అనేది కేవలం ఓటు ద్వారా ఉంటుంది. ఓటు వేయడంతో పాటు ఎక్కువగా ఎన్నిసార్లు ఓటు వేసిన వాళ్ళనో వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళని కూడా గుర్తుంచుకొని వాళ్ళకు కూడా సన్మానించే కార్యక్రమం ఉంటుంది. అందుకనే మేము నేషనల్ ఓటర్ డే సందర్భంగా ఓటర్గా నమోదైన వాళ్ళకు, తొలిగా నమోదైన వాళ్ళకు ఓటర్ గుర్తింపు కార్డులు ఇప్పుడు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సీనియర్స్ చాలా కాలం నుంచి ఓటు వేస్తున్నటువంటి ఎప్పటి నుంచో వేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనం సన్మానించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా కూడా, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు మీరు తప్పనిసరిగా మీ తల్లిదండ్రులకు కానీ, మీ బంధువులకు కానీ అందరికీ దీని గురించి చర్చించండి. మీకు ఆల్మోస్ట్ 10th క్లాస్ బుక్స్లో కూడా ఉంటుంది. మీకు 10th క్లాస్ బుక్లో ఉంటుంది అనుకుంటుంది కదా, 10th క్లాస్ బుక్లో కూడా ఉంటుంది. అంటే బుక్లో ఉండడం ఒక ఎత్తు, మన ప్రాక్టికల్గా ఈ విధంగా చూడడం కూడా ఒక ఎత్తు. కాబట్టి మనకు కాన్షియస్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది ఈ స్కూల్లో జరుగుతుంది. ఈ విధంగా మీకు అవేర్నెస్ కల్పించడం మీరు ఒక రకంగా మీరు అదృష్టంగా భావించగలరు. దాన్ని మంచిగా పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరు. ఇక్కడ చక్కటి వాతావరణాన్ని, అదేవిధంగా పిల్లలు స్కూల్స్ కానీ కాలేజ్ నుంచి కానీ ఇంత చక్కటి వాతావరణంలో హుస్నాబాద్ పట్టణంలో ఒక మంచి వాతావరణంలో టౌన్ మొత్తం ఒక ర్యాలీ లాగా వెళ్ళి, అదేవిధంగా మానవహారం చేసి ఇక్కడికి రావడం, ఇదంతా వీటన్నింటిలో పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని స్కూల్స్ యొక్క యాజమాన్యం కావచ్చు, లేకపోతే వారి యొక్క నిర్వాహకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అయితేంది, మిగతా విద్యార్థులు అయితేంది, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ వీర సోమయ్య గారిని, సీనియర్ సిటిజన్, వారిని కూడా మీరు ఇలా సారా కోరుకుంటున్నాం.
మీదుగా ఈ యొక్క ప్రశంస ట్యాబ్స్ కొట్టాలి నాన్న. ఫార్వర్డ్ ఫర్ నేషన్స్ ఓటర్ డేలో మరి పాఠశాలలో ఎం శివ